మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఒక సాధారణ వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి ఎలా అవ్వగలడు అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. Yes. వాళ్ళకి ఇప్పుడు మీరే అన్నారు కదా, ఒక చిన్న పిల్లవాడికి ఎగ్జామ్ పెడితే ఎలా రాస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేర్పించి తనకి లాంగ్వేజ్ అనేది నేర్పించి తర్వాత ఎగ్జామ్ పెడితే తను పాస్ అవ్వగలడు అని. అలాంటిది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా తెలుసుకోవాలి, చిన్న చిన్న నియమాలు ఎలా పాటించాలంటారు? అసలు ఏమి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా ఎలా తెలుసుకోవాలి, వాళ్ళు ఎలా గ్రహించాలి, Yes. చాలా మందికి తెలియదు. మేజర్ సిటీస్లో, మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు కొంతమందికి చాలా మందికి తెలుసు, కానీ విలేజెస్లో చాలా చోట్ల ఉన్న వాళ్ళకి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అర్థం కూడా తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంగ్లీష్, తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ అంటే మనం ప్రతిదాన్ని ప్రపంచంలో చూస్తూ ఉంటాం ఉదయం నుంచి రాత్రి దాకా. అవును సార్. తెలుసో తెలియకో ఏదైనా చూస్తూ ఉంటాం, మంచి చెడు. చెడు చూస్తే చెడు ఆకర్షిస్తాం, మంచి చూస్తే మంచిని తెలియకుండా మన ఆత్మ ఆకర్షిస్తుంది. కంటితో చూస్తాం మనం, మంచి చెడు రెండు చూస్తాం. ఇదే చూడాలని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే తప్ప తెలియదు. చెడుని చూస్తే చెడుని ఆకర్షిస్తాడు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి వ్యక్తిలో తెలిసి తెలియకపోయినా ఆకర్షిస్తూనే ఉంటాడు. అది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఆ వ్యక్తికి తెలియదు వన్స్ నేర్చుకునేంత వరకు. ఇది లా ఆఫ్ అట్రాక్షనా అని తనకు తెలియదు. ఏది చూస్తే అది ఆకర్షిస్తుంటాడు. ఆకర్షించేదే లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియదు, ఆకర్షణ సిద్ధాంతం అని తెలియదు. తను ఒక వస్తువును ఇష్టపడతాడు, అది నా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది, మనకెక్కడ వస్తుంది అంటే అది ఆకర్షించాలి, అది నాదే, నేను ఆకర్షిస్తే అది నాకు వస్తుంది అన్న సంగతి ఆ వ్యక్తికి తెలియదు. తెలియాలంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అందుకే అంటే ఏంటి, దాని యొక్క ఆకర్షణ సిద్ధాంతం యొక్క రూల్స్ తెలుసుకుని, విశ్వ నియమాలు తెలుసుకున్నప్పుడు ప్రతిదాన్ని ఆకర్షిస్తాడు. ఇక్కడ ఎలా ఆకర్షించాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా మొదలు పెట్టాలి అంటే, నేను ఏది కోరుకుంటే అది పొందుతానని తెలుసుకున్నప్పుడు, ఎలా ఆకర్షించాలి, ఎలా ఆ వస్తువుని కోరుకోవాలి అని ఆ బేసిక్ తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఆకర్షిస్తే పొందుతాడు. అయితే బేసిక్ రూల్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఆకర్షించాలి, వస్తువుని కోరుకున్న కదా. సపోజ్ ఒక కుర్రవాడు ఉన్నాడు, జాబ్ కోసం ఆలోచిస్తుంటాడు, 10th క్లాసే చదివాడు అనుకుందాం. ఏదో తనకు తగ్గ జాబ్ లేదా నిరుత్సాహపడుతుంటారు. వాళ్ళు ఏం చేయాలి, తను ఏ రంగం అయితే ఇష్టమో, ఏ టైప్ ఆఫ్ జాబ్ ఇష్టమో అది తెలుసుకోవాలి. ఫస్ట్ తనకు నచ్చిందని కోరుకోవాలి. అది ఎక్కడ, ఏ కంపెనీ, లేకపోతే ఎక్కడ కోరుకుంటున్నాడు తనకు క్లారిటీ ఉండాలి. సో ఆ మాత్రం క్లారిటీ ఫస్ట్ ఉండాలి. ఉండి దాన్ని అప్లై చేసినట్టుగా, నిజంగానే పొందినట్టుగా, ఆ ఇంటర్వ్యూలో చాలా ఇష్టంగా తను చక్కగా ఆ ఎండీకి, చైర్మన్కి చక్కగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అద్భుతంగా సమాధానం చెప్పినట్టుగా మనసులో ఊహించుకోవాలి. ఫస్ట్ నాకు జాబ్ ఎందుకు ఇస్తారనే ఆలోచన ప్లేస్లో వచ్చింది, తను ఎలా మాట్లాడాడు, ఎంత చక్కగా మాట్లాడాడు, దాన్ని పొందిన విధానాన్ని ముందుగానే ప్లే చేయాలి. అంటే మనం రాబోయేదాన్ని ముందే ఆకర్షించాలి పాజిటివ్గా. వ్యతిరేకతగా ఆలోచిస్తే అది రాదు. స్పాట్లో జాబ్ వస్తుంది కొంతమందికి, ఎందుకని అంత అగ్రెసివ్గా ఉంటారు. పాజిటివ్గా ఎస్ అది కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, అది నాదే అని ఆ పాజిటివ్ వైబ్రేషన్ రన్ అవుతూ ఉంటుంది. నాకు అంత రైట్స్ ఉన్నాయి, అంత గట్స్ ఉన్నాయి, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి అని ఆ వ్యక్తిని ఇంప్రెస్ చేసుకుంటూ ఉంటాడు. అదే మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి, అది అయిపోతుంది. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక అక్కడికి వెళ్తే నాకు ఇస్తారా ఇవ్వరా, అసలు నేను మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు, లోపలికి కూడా రానిస్తారా లేదా, ఇలా ఆలోచిస్తుంటారు. అది వ్యతిరేకమైన ఆలోచన, నెగిటివ్ ఆలోచన. అది పాజిటివ్ ఆలోచనే చేయాలి మనం. అంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతిదీ పాజిటివ్ మాట్లాడాలి. నాకు అన్నీ అందుతాయి, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పని అవుతుంది. ఈ మాటల విశ్వంలోకి వెళ్ళి ఆ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని పునఃసృష్టి చేస్తుంది. అలా మనం పాజిటివే మాట్లాడాలి. తదాస్తు దేవతలు తిరుగుతుంటారు, సరిగ్గా మాట్లాడని చెప్తూ అంటూ ఉంటారు. ఎందుకని, ఆ మాటలు తీసుకుంటున్నాయి, అఫర్మేషన్స్ అవుతున్నాయి మాటలు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, పాజిటివ్ మాటలు మాట్లాడుతూ పాజిటివ్ని పొందటం. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యం మన ఆత్మ అది ఒక అప్డేట్ కింద తీసుకుంటుంది. మన ఆత్మకి, మన శరీరంలోని కోట్ల కణాలకి ఒక కమాండ్ అంటే ఏముండదు. మనం ఏ కమాండ్ ఇస్తాము, నెగిటివ్గా ఇస్తామా, పాజిటివ్గా ఇస్తాము, అదే పనిచేస్తుంది. లేదు నాకు అక్కడ బాగాలేదు ఆ పార్ట్లో అంటే అక్కడ బాగోనట్టుగా చేసేస్తాయి కణాలన్నీ వెళ్ళి. అది సిస్టమ్ అనమాట.
ఈ సిస్టానికి మన ఆత్మ ఒక గుండెకాయ లాంటిది. దానికి ఏం చెప్తామో దాన్ని తీసుకురావటమే తెలుసు. ఆ ఆత్మకి నువ్వు చెప్పింది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోయినా ఎవరేం చెప్తున్నారో దాన్ని తీసుకురావటమే తెలుసు. ఆ తీసుకొచ్చే ఆత్మకి మనం పాజిటివ్ చెప్పాలి. నేను పొందుతాను, ఆ జాబ్ నాదే, అంత జీతం కూడా కోరుకోవాలి. అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. లేని దాన్ని కూడా క్రియేట్ చేసుకుంటే పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చెప్పాను, తనకి ఏదో కష్టం ఉంటుంది, ఆ కష్టం నుంచి బయటపడడానికి కూడా పాజిటివ్ మాటలు మాట్లాడాలి, ఆకర్షించాలి. కోరుకున్నది ఇల్లు లేకపోతే దానికి ఏం కావాలో నిత్యావసర వస్తువులు కానీ సంథింగ్ ఏదైనా ఉంటుంది, లేకపోతే పేదరికంలో ఉంటారు, దాని నుంచి గ్రోత్ అవ్వాలి. నేను ఇక్కడే మగ్గిపోతానని ఆలోచనలోంచి నా లైఫ్ రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది, నేను ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాను, మినిమం నేను కావాల్సినవి పొందుతాను, ఈ పాజిటివ్ మాటలు కలలకు అంటూ ఉండాలి ఆ వ్యక్తి. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మన లైఫ్ మారుతుంది, రేపటి రోజు నుంచి చాలా బాగుంటుంది అని పాజిటివ్ మాటలే మాట్లాడాలి. అప్పుడు ఆ పాజిటివ్ మాటలు విశ్వంలోకి వెళతాయి, ఈ ప్రపంచంలోకి వెళతాయి. ఓకే, నీ లైఫ్ బాగుండాలి, అది ఆకర్షిస్తాడు తను. దాన్ని ఆకర్షించడం అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షించటం, పాజిటివ్ని ఆకర్షించటం. చాలా బాగుంటుంది నా లైఫ్ అంటే బాగుండే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రపంచంలో అంత వ్యతిరేకత ఉంది, నాకు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు అన్నారనుకోండి, అది నెగిటివ్. పని అవ్వకూడదానికి, ప్రపంచం సహకరించకూడదు అన్నట్టుగా అట్లా జరుగుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వ్యతిరేకంగా పనిచేస్తుంది, అనుకూలంగా పనిచేస్తుంది. ఏ వ్యక్తి ఎలా కోరుకుంటాడో తనకు తెలియకుండా, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియకపోతే నెగిటివ్గా పొందుతాడు, రెండు పొందుతాడు. రెండిటికి లా ఆఫ్ అట్రాక్షన్ వర్తిస్తుంది. నెగిటివ్ని అట్రాక్ట్ చేయడానికి, పాజిటివ్ అట్రాక్ట్ చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా నాకు పని అవ్వదు అన్నాడు అనుకోండి, దాన్ని ఆకర్షిస్తాడు. నాకు ఎక్కడికి వెళ్ళినా దూసుకుపోతాను, సూపర్గా పనులు అవుతాయి, నాకు అందరూ సహకరిస్తారు, ఎదురొచ్చి నన్ను ఆహ్వానిస్తారు అన్నప్పుడు ఈ మాటలు తనకి వైబ్రేషన్స్ ఇస్తాయి శరీరానికి, పాజిటివ్ మాటలు. అదే జరుగుతుంది ఎప్పుడు పాజిటివ్ మాటలు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన లైఫ్ బాగుండాలి కదా, చాలా బాగుండాలి. పేదరికంలో ఉన్నారు తల్లిదండ్రులు, ఆ స్థితి మారిపోవాలంటే ఈ స్థితిని ఒప్పుకోకూడదు. నా స్థితి సూపర్గా ఉంటుంది రాబోయే రోజుల్లో, నాకు ఆ టాలెంట్ ఉంది, నాకు ఈ ప్రపంచం మనుషులు సమస్తం సహకరిస్తాయి అన్నప్పుడు అవి సహకరిస్తాయి. వ్యతిరేకత వేరు, పాజిటివ్ వేరు. పాజిటివ్ ఎక్కువ మనం ఉపయోగించుకోవాలి. వ్యతిరేకత తెలుసో తెలియకో ఒకసారి ఎప్పుడైనా మాట్లాడినా దాన్ని వదిలిపెట్టేసి పాజిటివ్ ఎక్కువ మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్. చూశారు కదా, ఇలా ఎంతోమంది ఎన్నో రకాల బాధలతో బాధపడుతున్నారు. డబ్బు, ఉద్యోగం, అనారోగ్యం, పెళ్లి కాకపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో. ఇలాంటి ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తున్నారు సీక్రెట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనే వెబినార్తో. సార్ వచ్చేసి December 15, 16, 17 ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ క్లాస్కి కానీ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ కాగలరు. అంతేకాకుండా ఈ రికార్డెడ్ క్లాస్ని మీకు కూడా లైఫ్ టైం అందిస్తున్నారు. వీటిని ఎప్పుడైనా మీరు చూడొచ్చు, ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఒకసారి మిస్ అయ్యారు అనుకున్నా సరే మళ్ళీ రిమైండ్ చేసి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ ప్రాబ్లమ్స్ని ఈ క్లాస్లో కూడా వ్యక్తపరచచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.